పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. దీపం పథకం కింద 10 మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ను ఎమ్మెల్యే అందజేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హాజరయ్యారు. అధికారంలోకి రాకముందు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తుందని ఎమ్మెల్యే ఎరపతినేని స్పష్టం చేశారు. మాకు ఈ ప్రభుత్వం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు ఇంకా అమ్మఒడి పథకాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎన్నో ఇలా ప్రభుత్వాలు మాకు కల్పించారు. ఇలా ఇంకా ఎన్నో మంచి కార్యాలు చేయాలని మేము ఆశిస్తున్నాం. మాకు ఈ పథకం వచ్చినందుకు కూడా చాలా ఆనందిస్తున్నాం. గ్యాస్ పండించారు, మాకు ఎంతో సంతోషం ఉంది. అదే కాదు ఆయన మాకు ఈ ప్రభుత్వం వచ్చిన ఎంతో సంతోషపడుతున్నాం, ఆనందం పడుతున్నాం. అదేవిధంగా పథకాలు కూడా వస్తాయని మేము నమ్ముతున్నాం. ఎమ్మెల్యే గారు మాకు మాకు ఈ ప్రభుత్వం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు ఇంకా అమ్మఒడి పథకాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎన్నో ఇలా ప్రభుత్వాలు మాకు కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఆ రోజున అధికారానికి ముందు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వాగ్దానం చేసిందో, ఏదైతే మేనిఫెస్టోలో రూపొందించిందో ఆ కార్యక్రమాన్ని మొత్తంగా తూచా తప్పకుండా అమలైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు దీపం 2 పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా అదేవిధంగా పెన్షన్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆ రోజున మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా తల్లిని బజార్లో పెట్టి ఆస్తులు కూడా పంపకం చేయకుండా ఉండే వ్యక్తులు ఈరోజు మళ్ళీ మన గురించి ఎన్డీఏ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. అందుకనే నేను వాళ్ళ గురించి మాట్లాడినా కానీ ఈ రాష్ట్రంలో మహిళా శక్తివంచన లేకుండా అత్యున్నతమైన స్థానాన్ని నిలబెట్టగలిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతారు. బీజేపీ పార్టీ ఈ 3 పార్టీల కలయికతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఎన్నికల హామీలు ఇచ్చిన